ఏవేవో కారణాల వల్ల కాస్త ఆలస్యం కావచ్చు. కానీ ఆ ఆలస్యం వల్ల ముందుగా వచ్చి కూర్చున్న వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు కాబట్టి సభను మీ అందరి అనుమతితోటి ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే నేను చెప్పాల్సింది ఏం లేదు. ఇక్కడ ఇంచుమించు మా కుటుంబమే ఉంది. సినిమా పరిశ్రమ అంతా మా కుటుంబమే. అలా కాకుండా రక్త సంబంధం చూసుకున్నా కూడా మా అన్నయ్య విశ్వనాథ్ గారు ఉన్నాడు. ఇంకో అన్నయ్య చంద్రమోహన్ ఉన్నాడు. అలా కాకుండా తమ్ముళ్ళు, ఇప్పుడు దుర్మార్గుడు భరణి, అందరూ మాకు కావాల్సిన వాళ్ళే, ఆత్మీయులే, నన్ను హక్కును చేర్చుకున్న వాళ్ళే, నన్ను విని పెంచిన వాళ్ళే, నా వేలు పట్టుకుని ఇంకా నడిపిస్తున్న వాళ్ళే. ఈ అందరి మధ్య ఈ సినిమాకు సంబంధించిన సంగీతం పాటల విడుదల కార్యక్రమానికి సంధానకర్త సామాన్యమైన విషయం కదా. 2000 ఎపిసోడ్లు చేయడం అంటే ఆవిడ చాలా ఆషామాషిగా తీసుకుంటుందేమో, కానీ మీరు ఎక్కడ ఉండాలి. నేను వచ్చి తీసుకున్నాను మైక్ కాబట్టి మీకు ఆ స్వతంత్రం లేదు. ముందుగా చెప్పిందే చెప్తూనే భరణి అన్నాడు. చెప్పిందే చెప్పడం మాత్రమే కాదు, అది ఇంతకుముందు చెప్పలేదు అనిపించేటట్టు చెప్పడం గొప్ప విశేషం. ప్రిపేర్డ్గా ఉండడం అనేది వేరే విషయం. ఏదో మగ్గు చేసి ముక్కును పెట్టుకొని చిలక పలుకుల్లా మాట్లాడడం కాకుండా కొన్ని కార్యక్రమాల్లో ఆవిడతో కలిసి నేను వేదికను పంచుకునేటటువంటి అదృష్టం నాకు దక్కింది. అతిశయోక్తి కానే కాదు. ఐ లెర్న్ సో మచ్ వాచింగ్ హర్. ఎంత సమయస్ఫూర్తి, భాష మీద ఒక పట్టు, ఎప్పుడు నవ్వుతూ, ఏ విధమైన భేషజం లేకుండా, ఏ విధమైన ఈగో లేకుండా తన పనిని తాను అద్భుతంగా చేస్తూ, తను ఎందుకోసం ఆ పని చేస్తుందో ఆ కార్యక్రమానికి ఇంకా అద్భుతాలు సృష్టించేటటువంటి వ్యక్తి సుమ. అడిగిందే తడవుగా ఇవాళ ఈ కార్యక్రమానికి సంధానకర్తగా చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యాన సామ్రాజ్ఞానాల వ్యాఖ్యాన సరస్వతి బిరుదు ఇచ్చారు. నేను వ్యాఖ్యాన సామ్రాజ్ఞి అంటుంటాను అన్నమాట. నిజంగానే ఇది చాలా అరుదుగా జరిగేటటువంటి విశేషాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే కాలంలో ఎన్నో మార్పులు జరిగిపోతున్నాయి. తెలుగు అంటే ఏంటి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. తెలుగు మాతృభాషగా కాకుండా తెలుగుదనం అలా 3 ముక్కల్లో సినిమా ఆవిడ మధుమిత గారు ఏం ఆలోచించి సినిమా తీశారో తెలియదు. చూసి గ్యారంటీగా ఎంజాయ్ చేస్తాను. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్ మూవీ. 3 ముక్కల్లో I wish all success. I wish all success. 3 ముక్కలు చాలా ముక్కలు అడుగుతున్నావు. ఇక్కడ అంటే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ సాహసం చేయలేను. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. దిస్ ఇస్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఐ సీరియస్లీ విష్ బెస్ట్ ఆఫ్ లక్. చరణ్ గారు సార్, థ్యాంక్ యూ సార్. గుసగుసలాడే ఆడియో ఫంక్షన్లో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియపోతే సుమా గారు నన్ను ఆ ప్రాబ్లం నుంచి బయటేశారు. ఇప్పుడు ఆవిడ నాకు మైక్ ఇచ్చి ప్రాబ్లంలో పెడుతున్నారు. సో ఐ థింక్ నాకు 3 ముక్కల్లో చెప్పమంటారేమంటే జోక్ గుర్తొచ్చిందండి. ఎవరో విన్స్టన్ చర్చిల్ దగ్గరికి వచ్చి, ఈరోజు మీతో 3 ముక్కలన్నా మాట్లాడిస్తాను బెట్ కట్టానండి, ప్లీజ్ 3 ముక్కలన్నా చెప్పండి అంటే ఆయనేమో యూ లూజ్ అన్నాడు. సో ఎక్సలెంట్. నాకు యాక్చువల్లీ పోస్టర్స్ చూస్తుంటే నాకు అష్టాచమ్మ రోజులు గుర్తొస్తున్నాయండి. సేమ్ నాని నేను ఎలాగైతే ఫస్ట్లో ఇండస్ట్రీలోకి రావాలి. తెలుగు అంత స్పష్టంగా రాదు, క్షమించాలి. ఫ్రీగా మాట్లాడతాను. పెద్దవాళ్ళందరూ ముందున్నారు. పిలవంగానే వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. ఇది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది యూజువల్గా లాస్ట్లో పెట్టుకుంటారు, కానీ మా సినిమాలో ప్రతి వాళ్ళు ఎక్కిన వాళ్ళందరూ అందరికీ థ్యాంక్ యూలు చెప్పుకుంటూనే ఉంటారు. కొంచెం మమ్మల్ని క్షమించండి. ఫస్ట్ టీజర్ లాంచ్ చేసేటప్పుడు యూజువల్గా నాకు చాలా కంగారుగా ఉంటుంది, చాలా టెన్షన్గా ఉంటుంది. కానీ ఇవాళ ఫస్ట్ టీజర్ చూసి రెస్పాన్స్ చూడగానే కొంచెం స్టేబిలైజ్ అయింది నా పల్స్. బట్ అది ఆ బీపీ ఆఖరికి సినిమా రిలీజ్ అప్పుడు చాలా ఇంకా వేరెక్కడో ఉంటుంది. బట్ I'll try to control myself. The reason I'm on stage right now is to introduce our crew and cast. నేనే కొత్త ఈ ఇండస్ట్రీలో. సో I've taken the responsibility to introduce our young crew and the cast. Firstly, ఎక్కడ మొదలెట్టాలో తెలియదండి. I'll start with the lead.
రాకేంద్ర మౌళి. ముందు యాక్చువల్గా తమిళ్లో సినిమా తీయాలని అనుకున్నాం. దాని తర్వాత తెలుగులో ట్రై చేద్దాం అనుకున్నప్పుడు వీ వాంటెడ్ అ రైటర్. రాకేందు హెల్ప్ మీ అవుట్ విత్ ఆరణ్యకాండం. శశాంక్ రాసిన డబ్బింగ్లో ఎక్కువ కూర్చున్నది రాకేందునే. సో I said this in the Tamil audio launch also. On behalf of all of us standing on stage, we'd like to thank the assistant directors, assistant cameramen, lightmen, makeup artists, costumers, all of them who worked in our film. Thank you. మూడు ముక్కల్లో చెప్పాలనుకునే అవసరం లేదు ఈ సినిమా గురించి. మూడు ముక్కల్లో ఏం చెప్పాలనుకున్నారో వాళ్ళు చెప్పదలుచుకున్నారు. ఇది మా ఫ్యామిలీ కల్చర్. వాడి విజయమే మా విజయం, వాడి సక్సెస్సే మా సక్సెస్. లాభాలు వచ్చినా రాకపోయినా నష్టాలు లేకుండా మంచి సినిమా తీశాను, మంచి సినిమా జనానికి ఇచ్చాము. ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ చాలా బాగా పనిచేసి ఈ బ్యానర్కు మంచి పేరు రావాలి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వాడికి ఆశీస్సులు అందిస్తూ. Apologize for my language. దాని గురించి చెప్పాలా? It's been a great experience for me in this film. This is my first film and I thank Charan for giving me this opportunity. It's been a lovely experience really. It's like everybody is fresh and it's great talent and every day. I just have to say that this has been a wonderful opportunity that Charan sir has given me, Madhumita ma'am. I'm so thrilled to have been part of this project and actually a pedda challenge doing bilingual, and this is the first time I've done one, so I just realized, oh my god, this is not an easy job and I have great respect for anyone who's done this before. Two different heroes, two different styles, two different languages, and then especially shooting songs I think was well challenging but fun as well. Anyway, today is all about Mr. K.M. Garu, Kartikeya Murthy Garu, for giving this fantastic music. I want to give you a big congratulations. నాకు ఇష్టమైన చాలామంది ఫ్రంట్ రోలో కూర్చో ఉన్నారు. సో నేను డాన్స్ నేర్చుకోవడానికి ముఖ్య కారణం సాగర్ సంగమం సినిమా చూసిన తర్వాత, అది మా అమ్మకి తెలుసు. విశ్వనాథ్ గారు, నేను మీ వల్లే నేర్చుకున్నాను చెప్పాలి, మీ వల్ల కమల్ హాసన్ గారు వల్ల. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ మై హోల్ లైఫ్ టైం. అండ్ నేను పాటలు పాడడం నేర్చుకున్నది బాలుగారి పాటలు వినే. నేను ఎప్పుడు చెప్తుంటాను ఆయనకి ఏకలవ్య శిష్యుని అది ఇది అని. ఆయన కూడా సర్లే సర్లే చూద్దాం అంటుంటారు డెఫినెట్గా. అండ్ యా, మా సినిమా గురించి చెప్పాలంటే మూడు ముక్కల్లో చెప్పడం కష్టం. పెద్దగా చెప్పచ్చా? సరే, ఓకే, ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన చరణ్ అన్నయ్యకి, మధుమిత గారికి నేను నా లైఫ్ లాంగ్. అందరికీ నమస్కారం. నిజానికి సుమగారు ఇందాక మీరు ప్రోగ్రాంలో అదరగొడుతున్నారండి, స్వరాభిషేకం సౌందర్యలహరి అంటే బెదరగొట్టట్లేదు కదా. అంటే మాటలు పెట్టుకొని బతుకుతున్న మా మీదే మాటల ప్రయోగం అంత అద్భుతంగా చేస్తే సుమగారు చాలా అద్భుతంగా కండక్ట్ చేస్తున్నారు ప్రోగ్రాం. వారికి ముందు ధన్యవాదాలు. ఇక ఇది నేను జీవితంలో ఎదురు చూడని రోజు. అంటే ఒక లిరిక్ రైటర్గా వచ్చాను, డబ్బింగ్ రైటర్ని అయ్యాను, ఎన్నో మాటలు రాశాను. మా అబ్బాయి మళ్ళీ రైటర్గా వచ్చాడు శశాంక్. రెండో అబ్బాయి వీడు చేయని పని మాటలతో పాటు పాటలు రాస్తున్నాడు, పాడుతున్నాడు. సరే, ఓకే, ఇందాక ఆవిడ చెప్పినట్టు లాయర్ కొడుకు లాయర్ అవుతాడు, ఇలా ఏదో రైటర్ కొడుకులు రైటర్లు అవుతారు అని పెద్ద ఆశ్చర్యపోలేదు. కానీ వీడు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకున్నాడు, మ్యూజిక్ నేర్చుకున్నాడు. పేరు బయట ఎక్కడైనా చూడుతుంటే, బట్ పర్సనల్గా కలిస్తే మటుకు ఆయన అలా అనిపించారు. చాలా న్యాచురల్గా, చాలా క్యాజువల్గా ఉంటారు ఆయన. సో ఈజ్ చాలా మంచి మనిషి, మూడు ముక్కలో చెప్పాలంటే ముందు ఆయన. సో ఈ సినిమా తమ్ముడిని పరిచయం చేస్తున్నారు. కానీ అంత నాన్నగారు చెప్పినట్టుగా ఆయన ఇండస్ట్రీకి రావడానికి కారణమే కాదు, ఇందులో నేను కూడా పంచుకోవాల్సిన రెండు విషయాలు ఉన్నాయి. నన్ను డైలాగ్ రైటర్ని చేసింది కృష్ణప్రసాద్ గారు, ఆయన కూడా వాళ్ళు గారికి అత్యంత ఆప్తులు. నా మొదటి సినిమా నేను రాసింది కోదండపాణి డబ్బింగ్ థియేటర్లోనే, మన్మథ. నా మొట్టమొదటి చిన్నప్పుడు నేను 7th క్లాస్ చదివేటప్పుడు జురాసిక్ పార్క్ డబ్బింగ్ చెప్పింది కోదండపాణి డబ్బింగ్ థియేటర్లోనే. కోదండపాణి డబ్బింగ్ థియేటర్
అది ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చడానికి ముందు లాస్ట్గా చివరిగా ఇట్స్ మై ప్రివిలేజ్ అక్కడ నేనే డైలాగ్స్ రాసి కాంచనా సినిమా చేశాను. సో ఐ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ రిలేషన్షిప్ విత్ దెమ్. అది ఆల్రెడీ నాన్నగారు చెప్పారు, తమ్ముడు చెప్పాడు. ఇదేదో థ్యాంక్స్ చెప్పడానికి సభాని కాదు, ఇది ఎందుకంటే వేరే చెప్పడానికి కూడా వేరే ఏమీ లేదు. అండ్ ఇందులో ఇంకొక మంచి అవకాశం, ఇందులో చరణ్ గారు వెంకీకి డబ్బింగ్ చెప్పారు, బట్ చరణ్ గారు ఒక సీన్ యాక్ట్ చేశారు ఇందులో. అది ఎవరు డబ్బింగ్ చెప్తారంటే ప్రివిలేజ్ నాకే ఇచ్చారు. ఆయనకి నేను డబ్బింగ్ చెప్పడం, ఆయనకి ఇప్పుడు కాదు, నేను గతంలో ఆయన సీరియల్లో చెప్పాను నేను లాంగ్ బ్యాక్. దట్స్ అనదర్ వన్ ప్లస్. అండ్ సో లాట్ ఆఫ్ మెమరీస్. అద్భుతమైన టీం. రాకేంద్రనే కాదు, ఐ మెట్ అర్జున్, కార్తికేయ మూర్తి గారు, శ్రీను గారు, కిరణ్ గారు, అదితి, మధుమిత గారు ముఖ్యంగా చాలా కూల్. ఆమె ఎప్పుడు చాలా చాలా కూల్గా ఉన్నారు. నా మరి ఇటువంటి టీం నా ఎలా మేనేజ్ చేశారో నాకు తెలియదు మరి అంటే షూటింగ్లో వాటన్నిటిలోనూ. సో సో గ్రేట్, థ్యాంక్ యూ, నైస్ ఈవినింగ్. ఇది మా ఫ్యామిలీకి ఒక బ్లెస్సింగ్ లాంటిది. అది దానికి మొత్తం కారణమైంది బాలు గారే. ఆయనకి ఎన్ని జన్మలు ఎత్తినా రుణపడి ఉంటాం. ఈ మాట తక్కువ కాదు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. Very good evening to everybody. Thank you so much for all being here. నాకు తెలుగు అర్థం అవుతుంది, లైక్ కొంచెం కొంచెం ఉందాం పేస తెలియం. సో తమిళ్, తెలుగు, హిందీ ఎல்லாம் కలందు வருது. It's such an honor to be here today. As you can see, the entire team is very, very nervous because this is our first debut here. But something Vishwanath sir said a few minutes before the event started was very comforting. He said whether it's Tamil or Telugu, the emotions are the same. And so I'm sure you've done a good job. And coming from somebody like him, it means the world to me. It really means the world to me. First of all, Moodu Mukkallo Cheppalante. In Tamil, it's called Moone Moone Varthai. So when we were looking for the title, Raki and me, we were discussing, and Charan sir, and we said, something equivalent to that. The film is a very fun film. We are not going to say, we're not trying to change the industry, we're not trying to, correct people, we're simply trying to entertain the audience, and that's exactly what we've done with the film. It's a full team of youngsters who are very enthusiastic. We've worked very hard, and yes sir, I included you also in that. And it was a lot of fun working. First of all, my biggest thanks to Charan sir and Capital Filmworks. I mean, I never dreamt of a debut in Telugu. I've done 2 films in Tamil, but Telugu I never expected it. But it's come out well. It's my child, so I'm obviously going to be very proud of it. But at the same time, I think as an audience also you will enjoy it very much. Everybody who's worked on this film, be it the the freshers and the newcomers and everybody, and at the same time, for example, SPB sir, Lakshmi ma'am, Brahmanandam sir, Ali sir, Raja Ravindra sir, everybody, they cooperated and they put in their best. It never felt like we were working with such doyens. Of course, you see on screen what they're capable of, and even these are the people who worked with us. They were so casual, they were so helpful, they were so wonderful. And the film has come out well, and we hope Tamil audience has been very nice to all of us. I hope the Telugu audience, the industry, the press, and will love us just as much as they have given us that love. We patiently waited, and this is the 12th tune. So that is when I got satisfied. And for a first newcomer, this kind of leverage, I don't think, I'm not sure whether others would give it. I just worked with them, so they gave me. I'm pretty happy about it. And also, I think dream came true in another issue too. I mean, for every newcomer, upcoming music director, it'll be a dream to make SPB sir sing in your movie. And when we did the song, I mean, when we finished the composing, we didn't have the scope to have a song for SPB sir, but I was pretty disappointed. So I was just looking at, during score, I was looking at an opportunity to do that. And fortunately, in our movie, SPB sir has done a big role. And I got an opportunity, and I used it. And I thank you a lot, sir. I cannot really explain how much it means, because everybody, like, in music industry, you do look at SPB sir and grow up. So, and suddenly one day I was in the studio and he's singing my music. So that's like amazing. I think it took me close to some 10 to 15 days to realize, yes, SPB sir has sung my song. And another big part was in Tamil, when we were just launching the
single, I got to play piano live for him. And again, the morning I woke up, I was like, okay, am I really dreaming or is it happening for true? Yeah, then it was all like still I'm yet to the entire message is yet to sink in. So I'm pretty happy about it. I thank Charan sir, Madhu, and of course cinematographer Srini, who created the magic, editor Kiran, and the actors who gave a beautiful image for the music, and the lyricist who gave the meaning for music. I think ముఖ్యంగా వెంకీ రిమైండ్ మీ ఆఫ్ రోవన్ అట్కిన్సన్ సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ ఇన్ బ్రిటిష్ యాక్టర్స్ సో రియలీ వండర్ఫుల్ టు you not only that you గుర్తురావడమే కాదు not only that you remind but I think you look a lot like him and your performance and I'm really pleased and ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టు it reminded me of ఒక చిన్న సినిమాలో ఒక హోమ్లీ వాతావరణం ఉంటుంది అది I remember Tarantino said after he made his first film when he went to make the big budget films, he said when I went to the set there was this big white trucks full of equipment and that made me really uncomfortable. So even now I miss those days when all of us, like Madhumita was saying, living in the same house, talking, spending the evenings together, talking about the film, rehearsing. ఇలాంటి ఒక అద్భుతమైన ఒక యునిక్ ఎక్స్పీరియన్స్ లా ఉంది సినిమా వెదర్ ఐ సీ ద ట్రైలర్స్ ఆర్ ద సాంగ్స్ అండ్ మ్యూజిక్ మిస్టర్ కార్తికేయ ఇస్ రియలీ వండర్ఫుల్ I like it's you do look like Mr. Rahman. I hope, but I hope you will very soon make your own identity. Thank you so much for inviting me here. ఈ సినిమాలో నాకు వాట్ ఈజ్ యూనిక్ అనిపించిందంటే మూడు ముక్కలు చెప్పాలంటే నాకు అనిపించింది ముగ్గురు వెన్నెల కళ్ళు ఉన్నాయనుకుంటా ఈ సినిమాలో శశాంక్ అండ్ కోర్స్ రాకేందు అండ్ వెన్నెలగడ్డ గారు సో అందరికీ ఎవ్రీబడి ఇఫ్ ఐ మిస్ సంబడి the whole team and of course Palu Garu is there so he is like a giant mountain, a pillar of support and I worked with him. I've had the rarest privilege of working with Palu Garu and to have the privilege of directing him Mayabazar అనే సినిమాలో ఆయనకున్న ఓర్పు ఆయనకున్న ఆప్యాయత అనురాగం అంత సీనియర్ అయినా కూడా ఒక దర్శకుడి పట్ల ఆయనకున్న గౌరవం కానీ నిబద్ధత కానీ ఇట్స్ వెరీ రేర్ యూ డోంట్ సీ